దేశవ్యాప్తంగా కూడా ఒక 2-3 రాష్ట్రాలను అధికంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కొంత మనకి దక్షిణ తెలంగాణలో ఒక 2-3 జిల్లాల్లో ఈ వేరుశనగను సాగు చేస్తున్నారు. సమస్య ఏంటి అసలు? వేరుశనగలో ప్రధాన సమస్య ఏంది? విత్తనం. విత్తనం చాలా ఖర్చుతో కూడిన అంశము. అంటే వేరుశనగ పంటకి ప్రభావితం చేసే అంశాలు చూసుకున్నట్టయితే విత్తనం యొక్క ఖర్చు సుమారు 20-30% ఖర్చు విత్తనం మీదనే రైతు పెట్టుబడి పెడుతున్నాడు. మరి అలాంటి మంచి ఎక్కువ ఖర్చు పెట్టే అంశం ఏదైతే విత్తనం ఉందో దానికి విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం మీ పంటలో ఈ మొలక శాతం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే మనము అంటే అంతకుముందు చర్చించుకున్న అంశమైనటువంటి భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు కూడా ఈ యొక్క మొలక శాతం లేదా విత్తన నాణ్యతని, విత్తనాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కనుక మీరు వేరుశనగ సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా రబీ పంటలో ఎక్కువగా సాగు చేస్తుంటారు కనుక ఈ వేరుశనగ సాగు చేసే రైతు సోదరులు రబీలో అంటే మనకి ఎక్కువగా అక్టోబర్, నవంబర్ మాసాలను విత్తుకుంటారు. సో అలాంటప్పుడు ఈ టెబుకొనజోల్ అనే మందును కూడా వాడుతున్నారు. కొంత మార్కెట్లో దీని యొక్క మందు యొక్క లభ్యత అనేది కొంత తక్కువగా ఉందనేది మనకి రైతుల దగ్గర నుంచి కానీ వ్యవసాయ శాఖ మరియు మా శాస్త్రవేత్తల నుంచి సమాచారం ఉంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాంకోజెబ్ అనే మందును 1 కిలో విత్తనానికి 3 గ్రాములు బాగా పట్టించి సమానంగా కలుపుకొని ఒక అర్ధగంట నుంచి గంట పాటు ఆరబెట్టిన తర్వాత మనం విత్తుకున్నట్లయితే ఈ నేల ద్వారా సంక్రమించే తెగులు అలాగే విత్తనం ద్వారా సంక్రమించే తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది.